హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. మేమైతే వెకేషన్లో ఉన్నాం కాబట్టి మేము వెకేషన్కి ఇంటికి వెళ్ళినప్పుడు మరి నేనైతే ఇవన్నీ మీకు చూపించాలనుకుంటున్నారు ఒక చిన్న మినీ వ్లాగ్ ద్వారా. సో మీరైతే చూసేయండి, ఇవన్నీ మా ఊర్లో పొలాలన్నమాట. ఈ పొలాల నుంచి మేమైతే ఇట్లా ఇప్పుడు మీకైతే సర్ప్రైజింగ్, ఎందుకంటే ఇది ఒక మొక్కజొన్న తోట. అంటే మొక్కజొన్న తోట అంటే తెలుసు కదా, కండ్లు అంటారు కదా, ఇవన్నమాట. ఈ మొక్కజొన్న తోటలోకి మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇది మా ఆయన వాళ్ళ అమ్మమ్మదనమాట ఈ మొక్కజొన్న తోట. మేమైతే చాలా రోజుల తర్వాత యూఏఈ నుండి వచ్చామని మా కోసం ఫ్రెష్ ఐటమ్స్ ఇచ్చేయాలని అందరూ అయితే చూసేస్తారు, మనకి దొరకవని చెప్పేసి ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ అయితే మరి ఇట్లా ఈ పంట దగ్గరికి తీసుకెళ్ళిపోయి మరి మాకు కావాల్సినవి ఇచ్చేసారనమాట. ఇక్కడ చూస్తే ఒక చెరువు ఉంది, ఇక్కడ చెరువును మొత్తం ఎండబెట్టేశారు, దీంట్లో ఫిషెస్ అయితే ఇప్పుడు పట్టేస్తున్నారు. మనకి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అసలు నేచర్ని ఇట్లా ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం నిజంగా. వీటికి ఎంత మనీ ఇచ్చినా కూడా మనమైతే ఏం చేయలేము. అండ్ ఇట్లాంటి రైతులు ఉండబట్టే మనం ఈరోజు అయితే ఫుడ్ అయితే తింటున్నాం కాబట్టి నాకు ఈ పొలాలన్నా ఈ నేచర్ అన్నా నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇటు సైడ్లోనే పెరిగాను కాబట్టి. సో నాకైతే ఇట్లా పొలాలు, ఇట్లా పొలాల్లో పండే పంటలు, వీటన్నింటినీ కూడా ఇట్లా పండించే వాళ్ళు రైతులు ఎంత కష్టపడి ఇవన్నీ పండిస్తారో నాకైతే ఇవన్నీ చాలా ఇష్టం. మేమైతే ఇట్లా మొక్కజొన్న తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మరి మాకైతే ఫ్రెష్ అంటే లేతగా ఉండే కండెలను అయితే కోసిచ్చేసేసారు. మధ్యాహ్నం అయితే వెళ్ళామన్నమాట. చాలా అసలు ఎండగా అయితే ఉంది ఆ రోజు. ఇంకా చూసారంటే ఈ బుడ్డోడు వెనకాల తేజ, వీడి పేరు. ఇంకా మేము వచ్చామని మాతో పాటు వీడు కూడా పొలంలోకి వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మేమైతే ఇలా మొక్కజొన్న తోటలో మంచిగా మాకు కావాల్సినవి అయితే కోసేసుకున్నాం. ఇక్కడ చూస్తే వీటికి మొత్తం చీరలు అయితే కట్టేశారు. మీరు చూసినట్లయితే ఎందుకో తెలుసా, మంకీస్ అటాక్స్ అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇలా పంట పండింది అంటే వాటిని కోసుకుని మొత్తం తినేస్తాయి అనమాట. సో అట్లా లేకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి జస్ట్ ఇట్లా చేను చుట్టూ కంచెలాగా ఇవైతే వేశారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదంతా మొక్కజొన్న తోట ఎంత పెద్దదో, చాలా బాగుంది. ఇంకా చూస్తే అసలు ఇవన్నీ కూడా పెద్ద కంకులు వచ్చేసినాయి మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూస్తే కండీలు కూడా బాగా రెడీ అయిపోయినాయి, మొక్కజొన్న కండ్లు. ఇంకా ఈ బ్రదర్ అయితే మా కోసం కోసి ఇచ్చేస్తున్నారు, మా ఆయన వాళ్ళ బ్రదర్ అనమాట. మా కోసం ఏమేం కావాలో మీరు చూసుకోండి, మీకు అట్లాంటివన్నీ మీకు ఏం కావాలిస్తే తీసుకోండి అనేసి చెప్తున్నాడు. మా కోసం అని చెప్పి వచ్చి మాకు మంచి మొక్కజొన్న కండీలను అయితే మరి ఈయన కట్ చేసేసి మాకు ఇచ్చేసాడు అనమాట. లేతయి చూసి ఇట్లా వీళ్ళందరూ మా కోసం చాలా అసలు నిజంగా మేము వెళ్ళామంటే మాపై చాలా అభిమానం చూపిస్తారు. మాకు కావాల్సినవన్నీ ఇచ్చేయడానికే ట్రై చేస్తారు ఎప్పటికప్పుడు. ఇట్లా మేమైతే మొక్కజొన్న తోటలోకి వెళ్ళిపోయి మాకు కావాల్సినవన్నీ కూడా నేచర్ని ఆస్వాదిస్తూ అండ్ ఈ ప్రకృతి ప్రపంచంలో కాస్త అట్లా గడిపేసామన్నమాట. ఇట్లా మాకు కావాల్సిన మొక్కజొన్న కండెలన్నీ మేమైతే తెచ్చేసుకున్నాము. ఇవి తెచ్చేసుకుని మేమైతే ఇట్లా రిటర్న్ అయిపోతున్నాం. ఇది మా ఊరు చెరువు. ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ రకాల ఫిషెస్ అయితే పెంచేస్తారు. ఫ్రెష్ ఐటమ్స్ అయితే మనకి బాగా దొరుకుతాయి అనమాట. నిజంగా చాలా తక్కువ రేట్లో ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇట్లా ఈ సన్సెట్ని చూసుకుంటూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మేమైతే ఇట్లా వెకేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కాగడ మల్లెపూల చెట్టు అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న మొక్క పెట్టాము, ఇట్లా పెద్దదైపోయింది. ఇంకా ఇంటికి వచ్చాక మేము ఇట్లా కండెలను అయితే కాల్చుకుని మంచిగా ఆస్వాదించి తినేసాము. ఇవి గ్యాస్ మీద కాల్చుకోకుండా మంచిగా బొగ్గుల మీద అయితే కాల్చిచ్చేసారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.